ఫస్ట్ వాళ్ళంతా వీళ్ళందరూ ఎట్లా వచ్చారు? పవన్ కళ్యాణ్ ఇంతమంది వస్తారా? ఎలక్షన్ స్టాఫ్ మీకు ఉండాలి కదా, ఎక్కడ దాకా రావచ్చు, ఎక్కడ దాకా ఆర్వన్ అడగండి, ఆర్వన్ అడగండి. నడవండి వైర్లు తీసుకోండి, వైర్లు తీసుకోండి. లిటిల్ స్టార్ స్కూల్లో ఉన్నటువంటి గాయత్రి వినియోగించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే మాట్లాడబోతున్నాను. ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మన జీవితాలు నిర్దేశించారు. జనంగా వచ్చి నుంచొని దూరం వచ్చి బూత్ వెతుక్కొని రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది చాలామందికి. వాళ్ళకి ఇష్టమైన పని కోసం, వాళ్ళ ఇష్టమైన సినిమా కోసం ఎంతసేపు క్యూలో నుంచుంటారు. ఒక 2.5 గంటల సినిమా కోసం ఎంతోమంది యువత వెళ్తారు, ఓపికగా దెబ్బలు తిని మరీ సినిమాలు చూస్తారు. అలాంటిది 5 సంవత్సరాలకు వచ్చి ఒక ఎన్నికలు, వాళ్ళ జీవితాలను భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికల్ని కొంచెం ఓపికగా ఓటు వేయాల్సిందిగా, వాళ్ళు ఏ పార్టీకి వేసినా దేనికి వేసినా సరే ఓటు వేయాల్సిందిగా. ఓట్ల పండుగకు సంబంధించి యువత ఎక్కువ మంది ఉన్నారు. యువతకి ఏమని పిలిపిస్తారు? ఇది 5 సంవత్సరాలకు వస్తున్నటువంటి ఒకసారి వచ్చే ఓట్ల పండుగకి యువతకి ఏమని పిలిపిస్తారు? ఇది పండగ కిందంటే, పండగ అంటే ఒక సంబరాలతో కూడుకుంది, చాలా బాధ్యతతో కూడుకుంది. ఎందుకంటే ఒక దేశ పౌరుడు ఖచ్చితంగా మన ఓటును సద్వినియోగం చేసుకోకపోతే అది మన భవిష్యత్తులో ఎవరు వేరే వాళ్ళు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ. సీనియర్ సిటిజన్స్ అందరూ भाई 45 लाइन इधर आओ बोलो।
837 నాగార్జున. అవకాశం వచ్చింది మీ నాయకులను ఎన్నుకోవడానికి. అందరూ ఇళ్ళ బయటకు వచ్చి ప్లీజ్ ఓట్. ఓకే, ఈరోజు మంచి రోజు, అందరూ ఓట్ వేయాలి. ఓట్ ఫర్ ఇండియా. ఇక్కడ తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ ఉంది ఈసారి. బాంబేలో కూడా, ముంబైది కూడా చూశాను, బెంగళూరు కూడా చాలా తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ అన్నారు. ఎస్పెషలీ సిటీస్లో తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ వస్తుంది. అది మరి సిటీస్లో అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటారు, అదంటారు. వాళ్ళే ఎక్కువ కంప్లైంట్ చేసేది పవర్ కట్లని, ఇదని అదని. వాళ్ళ ఓటు వేయనోడిగా హక్కు లేదు. ఫస్ట్ గవర్నమెంట్ మనకి ఇచ్చేయట్లేదు, అది చేయట్లేదు. ఫస్ట్ ఓటు వేసిన తర్వాత ఆ కంప్లైంట్స్ చేయండి. అండ్ 5 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ ఓటు వేసే హక్కు. ఇది మీ నాయకుల్ని మీరు ఎన్నుకోవచ్చు. అండ్ ఇది ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అందరూ వచ్చి ఓటింగ్ చేయాలి. 90% ప్లస్ ఓటింగ్కి వెళ్ళాలని నా ఆశ. మీరు ఎందరికో స్ఫూర్తి, మీరు అందరికి చాలా మందికి స్ఫూర్తి. మీరు ఎన్ని ఓట్లు వేపిస్తారు ఈ రోజు? మీరు ఎంతమందికి మెసేజ్ చెప్తారు? ఎన్ని ఓట్లు చెప్తానే ఉన్నాను ఇప్పటి నుంచి కాదు, సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను. కనపడినప్పుడల్లా, ఎనీ యూత్ కనపడినప్పుడల్లా వాళ్ళు ఈ క్వశ్చన్స్, ఇప్పుడు ఇది లేదు అది లేదు అన్నప్పుడు మీరు ఓటేసారా అని అడుగుతాను. ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే. అండ్ వాళ్ళు ఫస్ట్ యూత్ బయటకు వచ్చి ఓటేయాలి. చెన్నై నుంచి ఇప్పుడే వచ్చాను, ఓటు వేయడానికి వచ్చాను. మీరు దయచేసి మీరు 1 గంట, నేను పొద్దునుంచి 2 గంటలు నిలబడి ఓటు వేసాను. మీరే గట్లాగా కొంచెం జనాలు ఎక్కువ ఉండినా దయచేసి ఓటేసి మీ నాయకుడిని గెలిపించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనమందరం ఓటు విలువ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అని నేను చెప్పాలి. ఎందుకంటే మనం ఆ ఓటుని మన కోసం, మన భవిష్యత్తు కోసం అని వేసే వాళ్ళు చాలా తక్కువ అనిపిస్తున్నారు నాకు. కానీ సరే, అట్లీస్ట్ వచ్చి ఓటు వేసే వాళ్ళని మనం మెచ్చుకోవాలి. ఓటు వేయకుండా చాలామంది ఇంట్లోనే ఉండిపోతున్నారు.
ఏదో ఎమర్జెన్సీ లేదు వేరే దారి లేకుండా పని వచ్చి వెళ్ళిపోయి ఓటింగ్ వేయలేకపోయారంటే ఇట్స్ ఎక్స్క్యూజబుల్. బట్ ఇంట్లో ఉంటూ ఓటింగ్కి రాకుండా ఉండడం మాత్రం ఐ విల్ సే ఇట్స్ అన్ అఫెన్స్ ఆల్సో, బికాస్ ఇట్స్ రాంగ్. వీ షుడ్ ది అమూల్యమైన ఈ ఓటు విలువని మనం తెలుసుకుని మనం వచ్చి ఓట్ చేయాలి. అది మన భవిష్యత్తు కోసం చేయాలని అందరినీ కోరుకుంటాను. చేయని వాళ్ళు ప్లీజ్ త్వరగా వచ్చి చేయండి. ఎన్ని గంటల వరకు? 6 గంటల వరకు. ప్లీజ్ కమ్. 5 సంవత్సరాలకి ఒకేసారి వస్తుంది మన నాయకుడిని మనం ఎన్నుకునే రోజు. మన తలరాతల్ని మనం పుట్టేటప్పుడు ఎలాగో మనం రాసుకోలేం, బట్ మనకు ఊహ తెలిసిన తర్వాత అందుకే భగవంతుడు మనకు చూపించిన ఒక వే ఈ ఎలక్షన్ అన్నది, ఈ ఓటింగ్ అన్నది. మన 18 సంవత్సరాలు దాటిన తర్వాత అట్లీస్ట్ మన లైఫ్, మన పిల్లల భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, మన దేశానికి ఏదైతే బాగుంటుంది, మనకి ఏదైతే బాగుంటుంది, ఎలాంటి రూలింగ్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి మంచి పనులు జరిగితే బాగుంటుంది, మన పిల్లలకి ఎలాంటి నాయకుడు వస్తే కరెక్ట్గా ఉంటుంది అని మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఇది. గత 10 సంవత్సరాలుగా భారతదేశం చాలా దయనీయమైన స్థితిలోకి దిగజారిపోయింది. అది ఏ పార్టీలు ఏంటని ఇప్పుడు నేను మాట్లాడిన, కానీ కనీసం ఈసారి అందరూ సరైన నాయకుడిని ఎన్నుకోండి, సరైన పార్టీని ఎన్నుకోండి. నేనైతే భారతీయ జనతా పార్టీకి ఓట్ చేశాను. అది చెప్పకూడదా? ఓ యూ నాట్ సపోజ్ టు సే. ఓ సారీ ఐఎమ్ నాట్, అది కట్ చేసేసాను. ఓకే. సో లైక్ సరైన నాయకుడిని ఎన్నుకోండి, సరైన పార్టీని ఎన్నుకోండి. మనకి ఏది మంచి జరుగుతుంది, ఏ నాయకుడిని ఎన్నుకుంటే సరిగ్గా ఉంటుందని 1కి 10 సార్లు ఆలోచించి ఓట్ చేయండి. ఓట్ చేయని వాళ్ళు ఎవరు కూడా ఎవరైనా ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈవినింగ్ 6 o'clock వరకు మనకి టైం ఉంది. దయచేసి వచ్చి ఓట్ చేయండి, మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ మెగా ఫ్యాన్స్ అండ్ ఎవ్రీ సిటిజన్ మస్ట్ అండ్ షుడ్గా ఉపయోగించుకోవాలి. ఈ ఓటు అనేది ఇస్ ఎ వెపన్. ఎవరైతే మంచి సుస్థిరమైనటువంటి మంచి ప్రజలకి వాళ్ళ శ్రేయస్సుకి ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఎవరైతే మనం అనుకుంటామో వాళ్ళకి ఖచ్చితంగా ఓటేయాలి. అదేవిధంగా మనకెవరు నచ్చకపోయినా సరే దానికి నిరసన వ్యక్తం చేసి ఆ ఓటు కూడా వేయాలి. సో ఖచ్చితంగా మాత్రం వచ్చి ఓటేయాలి. నా కూతురు ఈ సంవత్సరం ఓటు, తన ఓటు ఒక మొదటిసారి వచ్చిన తర్వాత తను కూడా తీసుకొచ్చి ఓటు వేయించాను, ఓటు వినియోగించేలా చేశాను. సో ప్రతి సిటిజన్ ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఇది హక్కే కాదు, ఇది ప్రతి వాళ్ళ బాధ్యత. ప్రతి వాళ్ళు ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. I'm very happy that this is my first time I'm voting. So I think I voted for the better India. I really want everyone else to vote, even if it's for the first time. Okay. Make the right choices. What is your message to the cast of vote? No message, just do what you feel is right for a better country. It's a responsibility, everyone's responsibility. So that's it. Thank you. This, I think everyone needs to come and vote because voting is very important. ఓట్ చేయడం గవర్నమెంట్ మనకి ఇచ్చిన అన్నిటికన్నా పెద్ద అవకాశం. మన మెంబర్స్ని, మన ఇండియాని లీడ్ చేసే వాళ్ళు ఎవరినైనా మనం ఓట్ చేసే అధికారం మనకి గవర్నమెంట్ ఇస్తుంది. సో తప్పకుండా అందరూ ఇది వాడుకోవాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ కమ్ అండ్ ఓట్. థ్యాంక్ యూ. నలబెట్టి తీసుకోండి. వెనక అన్న కూర్చోండి.
ఎవరు So even if you don't have voter slip, you can tell your name and ID and provide the voter slip. They are saying that this. No, okay, the name is not an electoral roll here. The lower. ఓటు హక్కు వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ప్రతిసారి ఓటు వేస్తూ వచ్చాను. ఈసారి కూడా ఓటు వేశాను. ఐ కంగ్రాచులేట్ మిస్టర్ బన్వర్లాల్. ఆయన హీ హాస్ క్రియేటెడ్ ఏ ట్రెమెండస్ అవేర్నెస్ ఓటు చేయడానికి. చాలా గొప్ప అవేర్నెస్ ఆయన క్రియేట్ చేశాడు. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అరేంజ్మెంట్స్ చాలా పక్కగా చేశారు. ఆయన్ని ఆయన టీంని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఈసారి తప్పకుండా చాలా ఎక్కువ పోలింగ్ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకుందాం అన్నవాళ్ళు దయచేసి బూత్లకు రండి. సాయంకాలం 5 గంటల వరకు టైం ఉంది. పోల్ యువర్ ఓట్. థ్యాంక్ యూ. అది మన కర్తవ్యం. ఎందుకంటే ఇష్టమైన మనం ఎన్నుకొని మన భవిష్యత్తుకి మనమే పాటించుకోవాలి. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు యూత్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. వచ్చేసినట్టు ఉంది. సో మనకి ఆ హక్కు ఉంది. మనం డెఫినెట్గా ఒక మంచి వాళ్ళని సెలెక్ట్ చేయాలి అనేది అందరికీ ఒక వచ్చినట్టు ఉంది. సో మంది జనాలు అందుకే చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఓట్ని వేస్ట్ చేయకుండా దయచేసి వచ్చి ఓట్ చేయండి. ఎవరు వేస్ట్ చేయొద్దు ప్లీజ్. నా ఓటు నేను వినియోగించుకున్నాను. మీ ఓట్ని కూడా దయచేసి వేస్ట్ చేయకుండా ప్లీజ్ వచ్చి వేయండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే ఓటు హక్కులు ఉందో వాళ్ళందరూ వచ్చి వేయండి. కెమెరా తీసుకో. చాలా నైస్. ఎందుకంటే ఓటు వేయడం అంటే మన డెమోక్రసీని ఉపయోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ స్పాట్కి మాత్రం చాలా వాల్యూ ఉంది. తరతరాలు చెప్పుకునే వాల్యూ ఉంది ఈ స్పాట్కి. ఎందుకంటే సమైక్య ఆంధ్రాలో ఆఖరి స్పాట్. అందుకని మనమందరం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. మనల్ని హ్యాపీగా చూసేవాడికి ఓటు ఏమని నేను చెప్పాను. నేను అలాగే వేశాను. ఓకే, నైస్. నాన్నగేదో బుక్ చేసినట్టున్నారు సెలబ్రిటీ తీసుకుంటే లేదంటే అసలు రామే రావు. మాకు అవసరం లేదు. మీరు ఒక్కటి అయిపోయిందంటే బయటకి మేము రాము. ఇక్కడ వస్తాం. ఓటు యొక్క విలువ చాలా గొప్పది.
దాన్ని ప్రతి ఓటరు మహాశయులు దాన్ని ఉపయోగించుకోవటం మన ధర్మం. కాబట్టి తప్పకుండా ఓటు వేయండి.